ఎంకిపెళ్లి సుబ్బి చావుకొచ్చిందంటే ఇదేనేమో. పక్కనోళ్ళు ఇల్లు కట్టుకోవడానికి పునాదులు తీస్తుంటే ఆ దెబ్బకి వారున్న బిల్డింగ్ ఒరిగిపోయింది. కొంప కొల్లేరైంది అంటే ఇదేనేమో. అగ్గిపెట్టంత స్థలంలో అంతస్తులపై అంతస్తులు కట్టేసేసరికి పక్కనున్న ఖాళీ స్థలంలో గుంత తవ్వగానే భవనం ఒరిగిపోయింది. ఆ బ్రేకింగ్ న్యూసే ప్రస్తుతం మనం చూస్తున్నాం. హైదరాబాద్ గచ్చిబౌలి సిద్దిక్ నగర్ లో టెన్షన్ వాతావరణం నెలకొంది. ఒక్కసారిగా 5 అంతస్తుల భవనం పక్కకు ఒరిగిపోయింది. బిల్డింగ్ ఒరగడంతో భయంతో అక్కడ నుండి జనం పరుగులు తీశారు. పక్క స్థలంలో ఇంటి నిర్మాణం కోసం గుంతలు తవ్వడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ప్రమాదకర స్థితిలో కూలడానికి సిద్ధంగా ఉంది ఆ భవనం. బిల్డింగ్ చుట్టూ ఉండే ఇళ్లను ఖాళీ చేయించారు అధికారులు. కాసేపట్లోనే భవనాన్ని పూర్తిగా కూల్చనున్నారు జీహెచ్ఎంసీ సిబ్బంది. జ్యోతితో మాట్లాడదాం. మా ప్రిన్సిపల్ కరెస్పాండెంట్ స్పాట్ దగ్గర సిద్ధంగా ఉన్నారు. 5 లేయర్ ఫార్మింగ్ అంటే 5 అంచుల వ్యవసాయం. దీన్ని చేస్తూ 10 లక్షలు సంపాదిస్తున్నారు శ్రీమూర్తి గారు. ఆయన నుండి నేర్చుకోవడానికి ఇప్పుడే ఫ్రీడమ్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. జ్యోతి, ఎప్పుడు దాన్ని కూల్చబోతున్నారు? జీహెచ్ఎంసీ సిబ్బంది అక్కడే ఉన్నారా? సిద్దిక్ నగర్లో ఒక టెన్షన్ వాతావరణం అయితే కనిపిస్తోంది. అధికారులు మాత్రం రావడం జరిగింది. అది ఏ సమయంలో అయినా దాన్ని కూల్చేటటువంటి అవకాశం కూడా కనిపిస్తుంది. ప్రస్తుతం మనం ఒక టాప్ విజువల్స్ని చూపించేటటువంటి ప్రయత్నం చేస్తున్నాము. పూర్తిగా కూడా ఒకవైపు ఒరిగినటువంటి దృశ్యాలు కనిపిస్తూ ఉన్నాయి. మొత్తం G+4కి సంబంధించినటువంటి ఈ బిల్డింగ్ 2 సంవత్సరాల క్రితం నిర్మాణం చేసినట్టుగా తెలుస్తుంది. మనం చూస్తున్నాము ఏదైతే గుంతను తవ్వారో ఆ గుంతకి సంబంధించి అక్కడ జేసీబీ సహాయంతో పూర్తిగా ఆ గుంతని క్లోజ్ చేసేటటువంటి పనులైతే ప్రస్తుతానికి అవుతున్నాయి. ఎందుకంటే ఆ బిల్డింగ్ నిర్మాణం ఎటువంటి సెట్ బ్యాక్ లేకుండా చేయడంతో పాటుగా పక్కనే ఉన్నటువంటి ఆ స్థలానికి సంబంధించినటువంటి వ్యక్తి ఒక 10 అడుగుల గుంతను తవ్వేటటువంటి ప్రయత్నం చేశారు. అది కూడా ఒక పిల్లర్స్కి సంబంధించినటువంటి ఆ గుంతను తవ్వేటటువంటి ప్రయత్నంలో భాగంగా ఒక్కసారిగా నిన్న సాయంత్రం 6 గంటల ప్రాంతంలో ఆ బిల్డింగ్ ఒరిగినట్టుగా గమనించినటువంటి ఆ బిల్డింగ్లో ఉన్నటువంటి వ్యక్తులు భయాందోళనకు గురై ఒక్కసారిగా కూడా వాళ్ళు పరుగులు తీసుకుంటూ బయటికి వచ్చినటువంటి పరిస్థితి. ప్రస్తుతానికి ఆ గుంతని క్లోజ్ చేస్తూ ఉన్నారు. ఒకవైపు జీహెచ్ఎంసీ అధికారులతో పాటుగా డిఆర్ఎఫ్ సిబ్బంది, మరొకవైపు హైడ్రాకి సంబంధించినటువంటి అధికారులు కూడా ఇక్కడ రావడం జరిగింది. అయితే పూర్తిగా కూడా ఒరిగిపోయినటువంటి ఆ దృశ్యం ఇక్కడ క్లియర్గా కనిపిస్తుంది. అంటే ఇప్పుడు మనం కనిపిస్తున్నటువంటి ఆ రేకులు ఏవైతే ఉన్నాయో ఆ రేకులకి పక్కనే ఉన్నటువంటి ఒక చిన్న రూమ్ని ఏర్పాటు చేశారు. ఆ రూమ్కి అట్ ది సేమ్ టైం ఆ బిల్డింగ్కి మధ్య కొంత గ్యాప్ కూడా కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో ఈరోజు ఏ సమయంలో అయినా సరే నిన్న అధికారులు రావడం జరిగింది. వచ్చిన తర్వాత ఈ బిల్డింగ్ని కూడా పరిశీలించడం జరిగింది. ఎందుకంటే పక్కనే కొన్ని బిల్డింగ్స్ కూడా ఉన్నాయి. ఆ బిల్డింగ్స్ వాళ్ళని కూడా అక్కడ నుంచి వేరే ప్రదేశానికి పంపించి వేయడం జరిగింది. ఈ నేపథ్యంలో దాన్ని కూల్చేయాలి అన్నా కూడా కొంత టాస్క్గానే కనిపిస్తుంది. ఎందుకంటే ఇక్కడికి ప్రజెంట్ మనం చూస్తున్నటువంటి ఈ రేకుల షెడ్ ఏదైతే ఉందో కింద కొంత స్క్రాప్కి సంబంధించినటువంటి రేకుల షెడ్గా చెప్పవచ్చు. సో ఈ మొత్తం కూడా ఈ భాగాన్నంతా కూడా వాళ్ళు క్లోజ్ అంటే మొత్తం రిమూవ్ చేసి దాన్ని కూల్చివేసేటటువంటి అవకాశం అయినా ఉంటుంది. లేదు అంటే దాన్ని కొంతమేర ఎట్టి పరిస్థితులు కూడా అంటే నిన్నటికి ఇప్పటికీ కొంత ఇంకెక్కువగానే ఒరిగినట్టుగా క్లియర్గా దృశ్యాలు కనిపిస్తున్నాయి. ప్రస్తుతానికి దీన్ని ఏ సమయంలో అయినా కూలేటటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ముందు ఏదైతే వేసినటువంటి ఆ పిల్లర్ స్ట్రాంగ్నెస్కి అట్ ది సేమ్ టైం అక్కడ ఉన్నటువంటి ఆ యొక్క గుంతను తీశారు. కాబట్టి అది పూడిస్తే కొంతైనా ఆగుతుంది అనే ఒక ఉద్దేశంతో ప్రస్తుతానికి ఆ జేసీబీ సహాయంతో పూడ్చినటువంటి అంటే ఏదైతే తీసినటువంటి ఆ గుంతనంతా కూడా క్లోజ్ చేస్తూ ఉన్నారు. అంతేకాకుండా నిన్న అధికారులు వచ్చి పరిశీలించారు కాబట్టి అది కేవలం ఒక 50 గజాల్లోనే నిర్మాణం చేశారు. 50 గజాలకి పెద్దగా పర్మిషన్స్ కూడా ఇక్కడ తీసుకోరు. మనం చూస్తున్నాం చుట్టుపక్కల అన్నింటినీ కూడా కొంత 50 గజాల్లో ఉన్నటువంటి ఆ స్థలాన్ని కూడా వదలకుండా వీళ్ళు ఈ విధంగా G+4 నిర్మాణాలను అంతేకాకుండా అక్రమ నిర్మాణాలను కట్టడంతో కూడా ప్రమాదాల బారిన గతంలో కూడా పడినటువంటి ఆ గంటలు చూసుకుంటూనే వచ్చాం. తాజాగా మరొక ఇన్సిడెంట్ జరిగింది. ఈ నేపథ్యంలో ఒకవైపు దీనికి సంబంధించి అధికారులు అప్రమత్తంగా ఉన్నారు. అంతేకాకుండా ఈ బిల్డింగ్ ని పూర్తి స్థాయిగా కొంత ఇంకా ఎక్కువగా ఒరిగినట్టు అంటే నైట్తో కంపేర్ చేస్తే ఇంకా ఎక్కువగా ఆ ఒరిగినటువంటి దృశ్యాలు చూస్తున్నాం. కాబట్టి అధికారులు ప్రస్తుతానికి ఆ తవ్వినటువంటి గుంతను మాత్రం మట్టితో పూడ్చేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అట్ ది సేమ్ టైం ఎప్పుడైనా కూలేటటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి దానికి సంబంధించి అధికారులు కూడా పూర్తి స్థాయిలో అప్రమత్తంగా ఉన్నటువంటి పరిస్థితి ఇక్కడ కనిపిస్తూ ఉంది.